యుఎస్ఏ అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగాయి, హత్యా ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఇది నిజమే అంటారా, లేకుంటే ఇది కూడా ఒక పొలిటికల్ డ్రామా అంటారా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు కాల్పులు జరగడం నిజం, వీడియోలో కూడా క్యాప్చర్ చేశారు. ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ అంత ఎక్స్ ప్రెసిడెంట్ అంటే బాగా పాపులారిటీ ఉంది. అతను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఎలక్షన్ పార్టీలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి క్యాంపెయిన్ చేసుకోవడం కోసం వెళ్ళినప్పుడు పెన్సిల్వేనియా అనే స్టేట్ లో జరిగింది. అక్కడ ఒక పెద్ద ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ జరుగుతుంది. అతను మాట్లాడుతున్నప్పుడు ఎవడో షూట్ చేశాడు. ఒక ఎదురుగుండా ఉన్న ఒక టెర్రస్ మీద థామస్ ప్యాచ్యూస్ క్రుక్స్ అని ఒకడు కుర్రాడు, 20 years ఓల్డ్ ఫెలో. వాడు బిగినింగ్ వచ్చిన వార్తలు షూట్ చేసిన వెంటనే వచ్చేసినాయి సోషల్ మీడియాలో, విదిన్ మినిట్స్ వచ్చేసినాయి. అప్పుడు అనుకోకుండా ఫారెన్కి సంబంధించిన ఈ కొన్ని ఛానల్స్ తటస్థపడ్డదో నాకు అప్పుడే తెలిసింది. షూట్ చేయడం, బ్లడ్, ఆ ఫోటోగ్రాఫ్స్, ఆ ఫోటోగ్రాఫ్ని ఆల్రెడీ ఎంత ఫాస్ట్ చూడు అమెరికాలో, ఆ ఫోటోకి ఇలా తప్పించుకుంటాడు. ఇప్పుడు జగన్ అన్నాను, ఇప్పుడు మళ్ళీ ఈడు వస్తాడు. డొనాల్డ్ ట్రంప్ ఉంది కదా, డొనాల్డ్ ట్రంప్ క్రేజ్ ఉంది అక్కడ. మళ్ళీ బైడెన్ ముసలోట్ అయిపోయాడు కదా, ఫ్లైట్ లో దిగడం పడిపోతున్నాడు. అంచేత ఇతనికి అతని వయసు ఉన్నా కూడా స్ట్రాంగ్ ఫెలో, ఇతనికి అలవాట్లు లేవు, అమ్మాయిలు తప్ప మిగతా అలవాట్లు లేవు. ముందు కింద కొట్టాడు, స్ట్రాంగ్ ఫెలో, బాగా డబ్బు ఉన్నవాడు. సో ఇతను అంటే క్రేజ్ గురించి పిక్చర్స్ వస్తాయి కదా, షూట్ చేశాడు. కొన్ని నిమిషాల్లో ఆ పిక్చర్లు వెళ్ళిపోయినాయి. టీ షర్ట్లు తయారు చేసేవాళ్ళ దగ్గరికి టీ షర్ట్లు ప్రింట్ అయిపోయినాయి ఆ బొమ్మతోటి. ఇప్పుడు ఫుల్గా దేశం తిరగడం ఫ్యాషన్. ఇప్పుడు కొర్రగడుగులు అమ్మాయిలు ఇలాగే పెట్టుకుని వెళ్తా ఉంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి పిచ్చ క్రేజ్ అనమాట. తెగ అమ్ముడైపోతున్నాయి. ఆడి షూట్ చేయడం సోషల్ మీడియా క్రేజ్ ఇది. ఆ ప్రింట్ అవడం కూడా వీడియో పెట్టి తీసి చూపించాడు. టక్ 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 ప్రింట్ అయిపోతుంది మన టీ షర్ట్ల మీద, వైట్ టీ షర్ట్ మీద, బ్లాక్ మీద. అంత క్రేజ్ ఉంది అతనికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద. ఓకే, సో అతనికి డెఫినెట్ గా ఒకటి సింపథీ వేవ్, ఒకటి డెఫినెట్ గా అతను వాళ్ళు రిపబ్లికన్స్ అనమాట, బైడెన్ డెమోక్రాట్స్. అర్థమైనప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ లాగా ఫస్ట్ వచ్చిన న్యూస్ ఏంటంటే, ఈ క్రుక్స్ అన్నవాడు, ఆడి పేరులోనే క్రుక్ ఉంది. ఆ క్రుక్స్ అన్నవాడు వాడు యాక్చువల్గా డెమోక్రాట్. ఈ రిపబ్లికన్స్ అని హేట్ చేసి, ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ ని హేట్ చేస్తున్నట్టుగా ఆవిడ ఒక వీడియో పెట్టాడు. వాడు చెప్తున్నట్టు కదా, ఏదో మరి వాయిస్ మార్ఫింగ్ చేసినట్టున్నారు. ఇప్పుడు రాను వాడు ఓటింగ్ చచ్చిపోయి ఆయన చంపేశారు. ఆ మధ్యలో ఇంకొకటి చచ్చిపోయాడు. ఇది ఎంత ఫేక్ చేసాడు అనలేము. ఒకవేళ ఫేక్ చేయమని ఒకవేళ ట్రంప్ అన్నా కూడా, ఆ పక్కన ఉండి నన్ను చంపబోయి అన్నట్టుగా ఏమన్నా అలా చెప్పుండాలి తప్పితే, నన్నే చంపంటే అదే మిస్ఫైర్ అయితే ఇక్కడ తగిలితే, అలా అంత పెద్ద పర్సనాలిటీ, అంత పెద్ద డబ్బు ఉన్నవాడు దెబ్బ అయిపోదు. అంటే ఇది ప్లాన్ చేసింది కాదు, డెఫినెట్ గా షూట్ చేసింది. అది అనుకోకుండా వాడు కూడా రిపబ్లికన్ అవడం వల్ల ఈ అనుమానాలు తలెత్తున్నాయి. వాళ్ళే ప్లాన్ చేశారు సింపతి గురించి అని. ఈ సింపతీలు అన్ని ఇండియా నుంచి నేర్చుకుంటారు వాళ్ళు. అటువంటివి ఇక్కడ ఎక్కువ పక్క పడుకోవటం, గడ్డ పెంచేసుకుని కేసీఆర్ అలా పెట్టడం ఫేస్, ఆ విధంగా స్టేట్ చూపించారు వాళ్ళు తెలంగాణ వాళ్ళు. దానికి గడ్డ పెంచితే ఈ వయసులో కూడా దరిద్రంగా ఉంటుంది. అక్కడ తెలుపు అక్కడ తెలుపు వస్తూ ఉంటుంది కదా, తిరగకుండా కొంచెం బట్టలు మార్చుకోకుండా కొంచెం పడుకున్నాడు ఇంకో ఫోటోలు అయిపోతాయి. దాని తర్వాత లేచి కూర్చుంటాడు వాడు. ఓకే, అర్థమైనప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఒక వీడియో చూశాను. ఒకటి రోడ్డు దాడుతూ ఉంటాడు అనమాట, ఇక్కడ వేరే కంట్రీలో. షార్ట్ వేసుకుంటాడు, కుంటూ నడుస్తాడు, అంటే అందరూ ఆగిపోతారు. వాడు అక్కడే జనాలు దాటుతారు, ఆ సిగ్నల్ లేకుండా టక్కు 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 దాటుతారు అనమాట. అత్త అయిపోయిందా బయటకు వచ్చిన తర్వాత మామూలు నడిచి వెళ్ళిపోతాడు. అర్థమైంది, ఇది జరుగుతుంది. ఇవన్నీ ప్రస్తుతం ఇండియాలో నేర్చుకుని ఉంటున్నారు. ఇటువంటి ఏదో టెక్నిక్స్ అన్ని చెప్పి అంతే ఇక్కడే మాట్లాడితే సింపతి వాడు అది ఏది లేకపోతే నువ్వు చంపేస్తారన్నమాట. చంపేసి దాన్ని ఓదార్పు యాత్రకు వెళ్తా ఉంటారు. అంచేత ఇక్కడ ఉన్నంత సింపతి ఈ ఇండియాదంతా అంటుకుంది అందరికని కోవిడ్ లాగా సింపతి ఇది. అది అందుకే ఆ విధంగా డొనాల్డ్ ట్రంప్ ఎవరో సింపతి కోసం చేశాడు అని అడుగుంటావు నువ్వు. డ్రామా కాదు నిజమే.
డ్రామా అయితే నిజంగా ఎక్కడ కాల్చాడు సరిగ్గా ఇది ఎగిరిపోయింది. ఇది ఆ వయసులో అది ఎగిరిపోతే ఉంటామా 75 అడికి. సో ఇక్కడ కాకుండా ఇక్కడ తగిలిన దానికి పోతాడు కదా, అది ఇది ప్లాన్డ్ కాదని నేను నిర్ధారణ చేసుకున్నాను. ఇలాగా టీ షర్ట్లు అమ్ముకునేవాడు మంచి బిజినెస్ ఫోటో వేసుకుని. ప్లస్ డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ డెఫినెట్గా అయిపోతాడు. అర్థమైందా? సో ఒక పెన్సిల్వేనియాలో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం అందరికీ పాకేస్తుంది అనమాట. సో ఇది జరిగింది. వాడిని తర్వాత టెర్రస్ మీద ఉన్న వాడిని పట్టుకుని కాల్చేశారు, చంపేశారు. సో వాడు రిపబ్లికన్ ఎలా తెలిసిందంటే వాడు ఓటింగ్ ప్యాటర్న్ లో దొరికాడట. ఇక్కడలా కాదు, అక్కడ ఒక తమ్మునేలు ఇచ్చిన, డిఎన్ఏ ఇచ్చిన, ఒక వింటర్ మొక్క ఇచ్చిన నేడు పుట్టుపురతలో చెప్పేస్తారు. అటువంటి టెక్నాలజీ మన వాళ్ళు అలా కాదు. ఆడు ఇప్పుడు అంత అలాగుంటే మరి ఎంత గొడవ ఎందుకు? విజయసాయి రెడ్డి అని, శాంతి అని ఫస్ట్ డిఎన్ఏ వచ్చు కదా, ఆ డిఎన్ఏని కూడా మార్చేస్తారు వాళ్ళు. నేను ఆడిని కాదు అంటది అనమాట. అర్థమైంది? ఇప్పుడు మన దేశంలో జరగదు లేదు, ఏదైనా జరగచ్చు. ఓకే, ఎక్కడ ఎంత లెవెల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అటు మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తాడు, ఇంత కుంటోళ్ళలాగా ముందు కుంటుతాడు, దాని తర్వాత నడిచికెళ్ళిపోతాడు. అంచేత మన ఇండియా బుద్ధులు అందరికి నేర్పుతున్నాం మొత్తం ప్రపంచం అంతా. మనకి వీఆర్ వెరీ గ్రేట్ ఇన్ నటించడం అనమాట. అందరూ నటించేస్తూ ఉంటారు అనమాట. అంచేత మనోడికి కూడా కొంత నట్టం ఉంది. మనోడు అంటే ఎవరు? డొనాల్డ్ ట్రంప్కి. కానీ మళ్ళీ పవర్లోకి రావాలని ఈ ఏజ్ లో అనుకోవటం హెడ్స్ ఆఫ్. అని అంత చాలా డబ్బున్నవాడు ఆయన. ఏంటి అంత ప్రెసిడెంట్ అవనికైతే డబ్బున్నవాడు. 5 స్టార్ హోటల్స్, సపరేట్ ఫ్లైట్స్. బైడెన్ లా కాదు, ఈజ్ అ వెరీ వెరీ రిచ్ మ్యాన్. కదా పవర్ మళ్ళీ ఎంజాయ్ చేయాలని ఉందన్నమాట. ఇప్పుడు ఎంత పవర్ ఎంజాయ్ చేస్తుంటే ఎంతైనా కూడా ప్రెసిడెంట్ సీట్లో లేకపోతే ఇంకా ఆ గౌరవం ఉండదు. నీకు అర్థమైందా? మా కజిన్స్ వెళ్ళి ఓడిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. బయట లాన్లో చేస్తున్నాడు అనమాట. దాంతో పాటు ఫోటోలు కూడా తీసుకున్నారు. ఒకప్పుడు మరి ప్రెసిడెంట్ కదా, ప్లస్ ఈజ్ వెరీ రిచ్ ఫెలో. అక్కడికి వెళ్ళాలని చాలా మంది దాటుకు రావాలి. ఈజ్ స్టింకింగ్ రిచ్ ఫెలో డొనాల్డ్ ట్రంప్. సో ఇతను ప్లాన్ చేస్తే చెవు బదులు బుక్ ఎగిరిపోయింది అనుకో, ముఖేష్ అవుతాడు అప్పుడు వెళ్ళి. అప్పుడు ఇది బైడెన్ చూస్తే నవ్వు తలుచుకుంటేనే అది నడలేడు, దమ్ముండదు జీలో. ఒక స్టెప్ వేసాడంటే ఫ్లైట్ నుంచి ఒక స్టెప్లో వచ్చేది కిందకి పడిపోతాడు అని మిల్లుగా. అందుకని మోడీ గారు, ఆయన కూడా ఏజ్ అయిపోయింది కదా, అయినా కూడా ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టక్ 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 మిల్లుగా నడుస్తాడు అనమాట. ఆ పైనుంచి కిందకి దిగేటప్పుడు జాగ్రత్తగా నడపోతే అయిపోతాడు. మనం చేయి పట్టుకుంటాక అంత వెడల్పు కూడా ఉండదు. అదేందా? వీళ్ళందరూ చూసి చాలా కామెడీగా ఉంటుంది. ఎందుకంటే వాటికి అయినా కూడా పవర్ కావాలి వాళ్ళకి. ఒకసారి పవర్ ఎంజాయ్ చేసినాడు తట్టుకోలేడు. అది చంద్రబాబు నాయుడు చేసే పని. గిరగలు ఆడిపోయాడు చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాలను. అదేంటప్పుడు నువ్వుకి పవర్ అటువంటిది అనమాట. పవర్ ఈజ్ డిఫరెంట్. పవర్ పోయింది, జగన్ వెళ్ళిపోయాడు, తుప్పల్లోకి వెళ్ళిపోయాడా. ఎక్కడికి వెళ్తాడో అతనికే తెలియదు. అదే చెప్తాడు, అదే డైలాగ్, జేబులో చేతులు పెట్టి ఎక్కడ నడిచికెళ్ళిపోతాడు నాకే తెలియదు అంటాడు. ఎవడో రైటర్ అంటాడా? ఆ మాట విని నేను 2 చేతులు జేబులో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతావు నాకే తెలియదు. ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్తావు. అదే ఏమన్నా ఎవరితోనే ఉంటుంది అని అడిగి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు మరి? సో సరదా జోక్ చేస్తాం. ఇది ఎందుకు కామెడీకి చెప్పాలనిపించిందంటే అవన్నీ ఇండియాలో జరగాలి అటువంటి, కానీ అక్కడ జరిగింది యుఎస్ లో. ఏంటి అంత సెక్యూరిటీ అక్కడ, అందుకని విదిన్ మినిట్స్ చంపేశారండి, సెకండ్స్ పట్ట వెళ్ళిపోయి వేస్తారు. అందులో ఈ లోలో మళ్ళాడాడు ఎవడో దీంతో కొట్టేసాడు. అది బాగా పనిచేసింది. అఫీషియల్ కెమెరాస్ కాకుండా, అఫీషియల్ కెమెరా ఎక్కడి నుంచో రూఫ్ మీదకి వెళ్దు కదా, అది ఎక్కడి నుంచో వేరే కెమెరాలు ఉండాలి. యాజ్ అ ఫిల్మ్ మేకర్ చెప్తున్నాను. అందులో ఎవడో ఒకడు ఇది బట్టి తీశాడు, అవకాశంగా తీసుకున్నాడు అనమాట. ఆ 20 hours పడిపోయింది. అదే పలిచేశారు కదా ఒసామా బిన్ లాడెన్. అప్పుడు కూడా చాలా మంది తీస్తున్నారు. అది చచ్చిపోయాడు, వాడికి అవసరం లేదు. బాగా పడిందా లేదా, ఎలా పడింది, అన్ని రకాలు ఉంటారు ప్రజల్లో, రకరకాల సెక్షన్లు. సో ఆ విధంగా తీసిన వాటి ద్వారా మనకు తెలిసింది వాడు టెర్రస్ మీద ఉన్నాడని. ఇలాగా సెక్యూరిటీ పీపుల్ అలర్ట్ అయిపోయి వాడిని వేసారు. వేసేయడం ఈ 2 రోజుల్లో వాడు క్లాస్మేట్లు పట్టుకోవడం. అక్కడ ఆ పక్కన ఊరేడిది, పెన్సిల్వేనియాలో ఉండే ఏరియాలో ఉన్నవాడే వాడు. నేను ఫస్ట్లో సెక్యూరిటీ అనుకున్నాను. మరి సెక్యూరిటీ కాకుండా చుట్టుపక్కల ఎవరు నిలబడినెవరు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్ ప్రెసిడెంట్, ఇతను ఇంకా ప్రెసిడెంట్ పాత్రలో లేడు కాబట్టి అంత దూరంలో కూడా టెర్రస్ మీద నుంచి
మరి ఎంత పవర్ఫుల్ గన్ అయితే కాల్చాడో తెలియదు కానీ అవన్నీ వస్తాయి స్లో గన్. సో ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. అది అరేంజ్మెంట్ కాదు, డ్రామా కాదు. డెఫినెట్గా అసాసినేషన్ చేయాలనుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళని చంపడం మర్డర్ అనకూడదు, అసాసినేషన్ అనాలన్నమాట. డొనాల్డ్ ట్రంప్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేసింది నిజమేనా అని అడగాలి. అర్థమైందా? ఎస్ సార్. నీకు కొత్త పాయింట్ చెప్పాను. ఓకే.